వ్యక్తిని మియాన్, టియాన్ లేదా పాకిస్తానీ అని పిలవడం నేరం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలా పిలవడం అనేది అభ్యంతరమైనా కానీ ఐపీసీ సెక్షన్ 298 ప్రకారం దాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే నేరంగా దీన్ని పరిగణలోకి తీసుకోలేమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఓ వ్యక్తిపై దాఖలైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి తన విధులు నిర్వహిస్తున్నప్పుడు తనను పాకిస్తానీ అని పిలిచాడనే ఆరోపణలతో హరినందన్ సింగ్ అనే వ్యక్తి మీద ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదైంది. అయితే తన డిశ్చార్జ్ పిటిషన్ను సెషన్స్ కోర్టు, రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించడంతో హరినందన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ జీవి నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెల్లడించింది. పిటిషనర్ను నిర్దోషిగా ప్రకటించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పైనా కానీ వాటికి క్రిమినల్ నేరంగా పరిగణించలేమని వెల్లడించింది. అలాగే ఐపీసీ సెక్షన్ 353 కింద అభియోగాన్ని నిలబెట్టుకోవడానికి దాడి లేదా బలప్రయోగం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. ఈ నిబంధన కింద నిందితులను విడుదల చేయకుండా హైకోర్టు తప్పు చేసిందని అభిప్రాయపడింది. దీంతో నిందితుడికి అన్ని సెక్షన్ల కింద ఉపశమనం లభించింది.